చనిపోవడం ద్వారా ఆయన ఆత్మ వెళ్ళి శ్రీకృష్ణులో లీనమైంది. సో అత్యంత బలశాలి ఎందుకయ్యాడంటే ఇతన్ని గాంగేయుడు అన్నారు, గంగపుత్రుడు. మీకు కూడా గోదావరి నది మీద ఆధారపడి గంగలలో, వాగులలో, చెరువులలో ఆధారపడి వాటిలో పెరిగిన చేపల్ని పట్టుకొని జీవిస్తున్నారు కాబట్టి ఆ గంగా నది, ఆ నీరే మీకు జీవనాధారమైంది కాబట్టి మిమ్మల్ని కూడా గంగపుత్రుడు, ఇతని పేరు కూడా గంగపుత్రుడు. సో మహాభారతంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న ఈ మన భీష్మాచార్యుడు పేరు ఎందుకు వచ్చిందంటే యవ్వనంలో ఉంటాడు అతను. నిజానికి ఈయన అష్టవసువులలో ఒక వ్యక్తి. ప్రభావసు ఆయన పేరు, ప్రభావసు ఆయన పేరు 8వ. మరి ఎందుకు పుట్టాడు? దేవతలు వర్గానికి చెందిన వాళ్ళు అపహరించుకొని పోతుంటారు, దాంట్లో అపహరించుకోవడానికి భీష్ముడు ముందుంటాడు. మిగతా 7 వెనక వస్తుంటారు. వశిష్ఠ మహర్షి చూసి మీరు దేవతల నుండి సంస్కారం ఉండాల్సిన వాళ్ళు క్రూరంగా ప్రవర్తించి ఒక ఆవుని ఎత్తుకుపోతున్నారు, హింసించి దాని తల్లిని దూరంగా చేసుకుంది, కాబట్టి మీరు కలియుగంలో ద్వాపర యుగంలో మీరు మానవ జన్మ ఎత్తాడని శాపిస్తారు. తర్వాత మీరు దేవతలు కదా, అయ్యా మేము తప్పేం చేశాము, మా తప్పేం లేదని ప్రార్థిస్తే ఆయన శాపము ఎట్లా నివృత్తి చేయాలో చెప్తాడు. 7 తప్పు లేదు కాబట్టి వీళ్ళు పవిత్రమైన గంగాదేవి గర్భంలో జన్మించి ఆమె నదిలో కలపడం ద్వారా మళ్ళీ దేవలోకానికి వస్తారు. బట్ దొంగిలించడానికి కారణమైంది నువ్వే కాబట్టి, నువ్వే ముందున్నావు కాబట్టి నీ జీవితాంతం చనిపోయేదాకా నువ్వు అక్కడ నివసిస్తూ ఉండాలి అని చెప్పి పంపిస్తాడు. ఇతను శంతన మహారాజు తండ్రి. గంగాదేవిని ఫస్ట్ పెళ్లి చేసుకోవాలి. గంగాదేవిని పుట్టిన వ్యక్తే ఈ 7 నీళ్ళలో కలిపేస్తుంది. ఈయన ఆపేసిన తర్వాత ఈయన గురువులు పరాశర, ఈయన రకరకాల గురువుల దగ్గర అన్ని విద్యలు నేర్చుకుంటాడు. పెద్ద అవుతాడు. ఎవరికి వచ్చిన తర్వాత పెళ్లి చేయాలి, కానీ తండ్రి రాజ్యం కోసం ఒక అమ్మాయిని మోహిస్తాడు. ఆమె పెళ్లి చేయాలంటే గొడవ అవుతుంది. పెళ్లి చేయాలంటే నీ ప్రథమ పుత్రుడికి రాజ్యం ఇస్తావు కాబట్టి నాకు పుట్టిన పిల్లలు ఎవరు కాబట్టి నేను చేసుకుంటే తండ్రి బాధను గమనించి అక్కడికి పోయి ఒక ప్రతిజ్ఞ చేస్తాడు. నేను పెళ్లి చేసుకుంటే కదా నాకు పుత్రులు కలిగేది, తర్వాత నీకు తండ్రికి వచ్చిన
వాళ్ళతో గొడవ అవుతుంది. కాబట్టి నేను జీవితాంతము పెళ్లి చేసుకోను, ఆజన్మాంతము బ్రహ్మచారిగా ఉంటానని ఒక భీషణమైన కఠినమైన పతనం చేస్తారు. కాబట్టి ఆయనకు భీష్ముడు అని పేరు వచ్చింది. అసలు పేరు గాంగేయుడు. సో గాంగేయుడు కాస్త చాలా భీషణమైన కఠినమైన ప్రతిజ్ఞ చేసి జీవితాంతము దాన్ని పాటించాడు. కాబట్టి అతనికి భీష్ముడు అని పేరు వచ్చింది. సరే, మరి భీష్ముడు ఎందుకు గొప్పవాడు? రకరకాల విద్యలు నేర్చుకుంటాడు. తర్వాత పరిపాలించే క్రమంలో ధర్మంగా ఉండాల్సిన భీష్ముడు, అన్ని శాస్త్రాలు అవగతం చేసిన భీష్ముడు, కురుపాండవులకు వ్యత్యాసం వస్తే కౌరవుల దగ్గర ఉండడం మొదలు పెడుతూ ఉంటాడు. సో ఉప్పు తిన్నందుకు ధర్మం తప్పదు. కాబట్టి మహాభారత యుద్ధంలో చివరికి ఇతను ఎవరి చేతిలో చనిపోడు. అర్జునుడికి చెప్తాడు, మరి తాత మరి నువ్వు బతుకుంటే మహాభారత యుద్ధం 18 రోజులు జరుగుతుంది. 18 రోజులలో 10 రోజులు పాండవ సైన్యాన్ని మొత్తం తునాతునకలు చేస్తాడు, మొత్తం చంపేస్తాడు. ఏంటంటే 18 లక్షల సైన్యము, కౌరవుది 9 అక్షరాలు, వీళ్ళది 6 ఉంటుంది. 10, 18, 11 అక్షరాలు, వీళ్ళది 7 ఉంటుంది. సో మొత్తం చనిపోతే ఒక అక్షరం మాత్రమే ఉంటుంది. కౌరవులు 6 అక్షరాలు ఉంటాయి. సో దాంట్లో ఏం చేస్తారంటే, మరి నాయన నేను బతుకున్న రోజులు కౌరవులు జయించడం మీతోని కాదు, నేను ధర్మపక్షపాతిని, వీళ్ళ ఉప్పు తిన్నందుకు కౌరవుల పక్షాన్ని నేను పోరాడుతాను తప్ప నేను నా మొత్తం నిరంతరం ధర్మం కోసమే మీ మీద ప్రేమ ఉందని చెప్పేసి, నేను చనిపోవాలంటే ఆడ మగ కాని వ్యక్తి యుద్ధంలో వస్తే నేను అస్త్ర సన్యాసం చేస్తాను. కాబట్టి అప్పుడు మీరు చంపితే నేను పడిపోతాను, నా చేతిలో ఆయుధాలు లేకపోతే మీ చేతిలో చేస్తే తప్ప నన్ను ఎవరు చంపలేరు. సో అప్పుడు శిఖండిని ఎదురు పెట్టుకొని యుద్ధం చేస్తే ఇది ఆపదనం తప్పదు, న్యాయం జయించాలి అంటే చేయాల్సి వస్తుంది, అన్యాయం చేసినా అది ధర్మం కోసం కాబట్టి తప్పలేదని శ్రీకృష్ణుడు చెప్తే, అర్జునుడు మా తాతని చంపాలి, ఎట్లా చంపాలని బాధపడుతుంటే చెప్పిన తర్వాత చంపేస్తాడు. సో అతను యుద్ధమంతా అయిపోయి 51 రోజులు బతికి శ్రీకృష్ణుని ధ్యానంలో బతుకుంటాడు. శ్రీకృష్ణుడు అంటే బాగా ప్రేమ, అభిమానం. మరి ఆ టైంలో అందరూ కలిసి చనిపోయే ముందు తొలి ఏకాదశి ముందు, ఈ ఏకాదశి ముందు అతని దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ద్రౌపది, తర్వాత పంచపాండవులు, కృష్ణుడు అందరూ ఉంటారు. ధర్మరాజు చెప్తాడు శ్రీకృష్ణుడు, నాయన నువ్వు మన భీష్మాచార్యుల దగ్గర మీ తాత కాబట్టి ఆ తాత దగ్గర నువ్వు ఏది పరిపాలనకు సంబంధించినది, తర్వాత మోక్షానికి సంబంధించిన అన్ని విద్యలు నేర్చుకోని చెప్తాడు. ఎందుకంటే అర్హత ఆయనకు ఉంది. మంచి చెడు పాపం కొని మన్ని చూశాడు, చెడు దగ్గర ఉన్న మంచి గురించే తలిచాడు కాబట్టి నేర్చుకోమని చెప్తే ద్రౌపది నవ్వుతాడు. మరి ఇంత ధర్మం తెలిసిన భీష్మాచార్యుడు ఆ రోజు కౌరవ సభలో నన్ను అవహేళన చేసుకుంటే, వివస్త్రం చేసుకుంటే చూస్తూ కళ్ళుండి కూడా కబోదిలాగా చూస్తూ అనుకున్నాడు. మరి ఇటువంటి ఆయనతో నోటితో ఎట్లా ధర్మం చెప్పిస్తానంటే శ్రీకృష్ణుడు చెప్తాడు, ఆయన ధర్మ సంగ్రహి కాబట్టే అక్కడ ఉన్న అతని చావు యొక్క ఉపాయం మీకు చెప్పి ఆయన చనిపోయాడు, ఆయనని మీరు జయించలేరని చెప్పి భీష్ముడు అడిగితే అప్పుడు భీష్ముడు బాధపడి చెప్తాడు, అమ్మా నేను అధర్మంగా ప్రవర్తించి కౌరవ సభలో ఉన్నందుకు నా మనసు చాలా చింతపడ్డది. ఆ అధర్మం కోసం నేను నోరెత్తి మాట్లాడినందుకు నేను ఇప్పుడు అంపశయమైన 51 రోజులు ఆ నరకయాత్రను అనుభవించాను, ఆ పాపాన్ని నేను అనుభవించాను అన్నమాట. ద్రౌపది బాధపడతారు. సో ఇటువంటి భీష్మాచార్యుడి గురించి మనం తెలుసుకోవడం అవసరం. తర్వాత అతనికి అన్ని వేదాలు వచ్చు, గురువుని మించిన విషయం పరశురామునే అతను జయించాడు. సో అతనికి వీలు కాని ఆ టైంలో భీష్ముడు ఉన్నాడు అంటే కౌరవ సామ్రాజ్యం సుభిక్షంగా సురక్షంగా ఉన్నది, యుద్ధం చేయడానికి కూడా వేరే రాజు వెనుకాడు. సో కాబట్టి ఆ భీష్ముడి నోటి ఏకాదశి రోజు మనకు విష్ణు సహస్రనామాలు ఆయన చెప్పారు. అదే విష్ణు సహస్రనామాలు మనము దేవాలయాల్లో కానీ ఇక్కడ మనం పఠిస్తుంటే సంపదలు పెరుగుతాయి, ధర్మము స్థాపించబడుతుంది. కాబట్టి ఆ విష్ణు సహస్రనామాలు ఈ రోజు వచ్చినాయి కాబట్టి ఈరోజు విష్ణు సహస్రనామాలు ప్రారంభం చేసుకోవడం, అదేవిధంగా భీష్ముడి యొక్క గొప్పతనాన్ని, ఆ భీష్ముడు మనకి అందించిన విష్ణు సహస్రనామాలు మనం పారాయణ చేస్తే మనకు సంపదలు పెరుగుతాయని చివరికి అవసాన దశలో మనకి ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే విష్ణు సహస్రనామాలు భీష్ముడు. సో మరి అంత పురాణ పురుషుడు, మనం కూడా మన జీవితం కూడా గంగా నది నీటితో ఆధారపడి ఉంది. ఆ పురాణ పురుషులు మహానుభావుల నుంచి మనం తలుచుకొని వాళ్ళ పౌరుషము, వాళ్ళ ధర్మము, వాళ్ళ నీతిని మనం పాటించినట్లయితే సమాజం చాలా బాగుంటుంది. కాబట్టి ఈ శుభ సందర్భంలో మనకు అడిషనల్ కలెక్టర్ గారు కూడా వచ్చేసి మనకు ఆశీస్సులు ఇవ్వడానికి, తర్వాత సాధ్యమైనంత ఈ ట్రైనింగ్లో మనకు సహకరించడానికి, గంగపుత్రుల్ని ఒక మంచి నడవడిగా ఉన్న సిటిజన్గా తయారు చేయడానికి ఈ ట్రైనింగ్ చాలా ఉపయోగపడుతుంది సార్. మీరు మాకు మంచి అవకాశం ఇచ్చారు, మా గంగపుత్రులు ఇచ్చినందుకు మీకు సర్వదా. ఒక భీష్మ పితామహుడు అంటేనే ఒక మహాభారతం కనుక
ఆ భారతానికి ఆయనకు చాలా దగ్గర ఉన్నటువంటి ఒక వ్యవస్థ కనుక ఇందాక మన పెద్దలు చెప్పారు, ఆయన గురించి మొత్తం చెప్పేశారు మన జిల్లా అధికారి గారు. మేము చెప్పేసి 2 నిమిషాలు జిల్లా అధికారి మాట్లాడతాం సార్, జిల్లా జాయింట్ డైరెక్టర్ మాట్లాడతాం సార్. మేము ఒకటే చెప్తా ఉన్నాం సార్, అన్ని వర్గాల కూడా అడిషనల్ కలెక్టర్ గారికి మేము ఒకటే విన్నాం సార్, అన్ని వర్గాల వారికి కూడా దేవుడు అంటూ ఒక వారాలను గుర్తిస్తూ ఉన్నారు సార్. కనుక మా కమ్యూనిటీలకు వచ్చేసరికి ఎక్కడ కూడా ఈ భీష్మ పితామహుని గుర్తించింది లేదు కనుక మీకు సభాభిముఖంగా మేము తెలియజేస్తున్నాం ఏంటంటే వచ్చే సంవత్సరం ఇది ఒక రాష్ట్ర పండుగగా గుర్తించి దీన్ని చేయాలని మీరు చేసిన దాన్ని మా జిల్లాలో కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి గర్భపుత్రులు ఎక్కడ పోయినా కానీ మీరు ఎక్కడున్నా కానీ ఆ యొక్క భీష్మ పితామహుని ఆశీస్సులు మీకుంటూ ఇంకా ఉన్నతమైన స్థాయికి ఎదగాలని మేము ఈ సభ. ఓకే, ఈరోజు ఒక సంతోషమైన శుభదినం. ఇటువంటి అవకాశం రావడం మన గంగపుత్రులకు ఒక గొప్ప అంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనమందరం ఈ ట్రైనింగ్ కార్యక్రమం వల్ల మనమందరం ఒక దగ్గర ఉండడం, ఇదే వేలో మనకి భీష్మ ఏకాదశి రావడం, ఈ భీష్మ ఏకాదశిని మనమందరం ఈరోజు ఇంత సంతోషంగా హ్యాపీగా జరుపుకోవడం, ప్రధానంగా మనం ఈ ప్రతిపాదనని మనము సార్ మన అడిషనల్ కలెక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు లేదు ఖచ్చితంగా చేసుకుందాం అక్కడే, నేను ఖచ్చితంగా మీకు టైం ఇస్తాను అన్నప్పుడు వాస్తవం చెప్పాలని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. మా జిల్లా మీకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు సార్ మేము ఎప్పుడైనా మీకు రుణపడి ఉంటాం సార్. జిల్లాలో గంగపుత్రుల విషయంలో మాకు మహాభారతంలో ఎలాగైతే భీష్ముడి పాత్ర ఎలా అయిందో మాకు ఆంజనేయ స్వామి గారు మాకు గంగపుత్రులకు జిల్లాలో అలా ఉన్నారు సార్. సమస్య నేనున్నట్టు ఎప్పుడైనా ముందుండి మంచి మంచి సలహాలు సూచనలు ఇస్తూ ఈ వేల మీరు ఖచ్చితంగా మీరు సస్యవసరం అంటూ ఎప్పుడైనా మనల్ని అందించి సార్ మనకు వేడిగా ఉన్నారు కాబట్టి అలాగే ఇక నుండి మీ సేవలు కూడా మేము వినియోగించుకోదలుచుకున్నాం సార్. మీ ద్వారా కూడా మా గంగపుత్రుల సమస్యలు ఏమైనా ఉంటే గంగపుత్రుల సమస్యలు ఏమన్నా కానీ మీ దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్యలు మేము పరిష్కరించుకునే క్రమంలో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సహకారాన్ని ఈ విషయాన్ని అఫీషియల్గా నోట్ చేసి ఈ ప్రోగ్రామ్ చేయించిన మా ఏడి గారికి, మా జేసీ గారికి మా హృదయపూర్వక ముఖ్యమైన విషయం ఏంటంటే జేసీ గారికి మా చిన్న విన్నపము, ఏడి గారికి విన్నపం. అరసపల్లి భూమిలో తొందరలో శంకుస్థాపన చేసి మా బిల్డింగ్ కట్టిస్తే గంగపుత్రుడు ఎన్నో జీవితాంతం మర్చిపోవడం మా మట్టుకు మాకున్న ఈ ఇన్ఫ్లేషన్తో అంటే రాజకీయంగా బలంతో మీకు సహకరిస్తామని మేము కోరుకుంటున్నాం. మీ అఫీషియల్గా మాకు సహకరిస్తే మా బిల్డింగ్ అక్కడ ఏర్పడుతుంది. మా జాతి బిడ్డలందరూ ఎంతో ఉత్సాహంతో మళ్ళా సంవత్సరం వచ్చే సంవత్సరం ఇదే భీష్మ ఏకాదశి అదే అసెంబ్లీ భవనంలో జరుపుకునేట్టు చేయాలని ఏడి గారిని చేసే చెప్పుకున్నాము. మనకు మహాభారతంలో గురువు ద్రోణాచార్యుడు. సరే, ఈ ఆపదలు విపత్తులు వచ్చినప్పుడు మనల్ని ఒక సుశిక్షితమైన సైన్యంగా తయారు చేయడానికి మనల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేయగానే సారు మీ వాళ్ళు కష్టపడతారండి వాగులు వంకలు నదులలో, మీ వాళ్ళకి ప్రయారిటీ ఇద్దాము, ఒకసారి వాళ్ళందరితో మాట్లాడి ప్రెసిడెంట్తో మాట్లాడి మంచి టీం తయారు చేయండి అంటే నాకు మళ్ళీ మా మహాభారత యుద్ధం కంటే ముందు జరిగింది గుర్తొస్తుంది. ఎందుకంటే ద్రోణాచార్యుడు మంచి గురువు, భీష్మాచార్యుడు గురువుగా శిష్యులని ఆయన దగ్గర చేసి మంచి యుద్ధ విద్యలు నేర్పిస్తారు. సమాజాన్ని రక్షించడానికి మనం ఇప్పుడు గురువుగా మన యశల్ మంచి అవకాశం జీవితంలో ఈ మంచి సువర్ణావకాశం మర్చిపోవద్దు. మనకు సర్టిఫికెట్స్ ఇస్తారు, కిట్స్ వస్తాయి. ఈ ఒక్క దాంతో సరిపోలేదు, 3 ట్రైనింగ్స్ ఉంటాయి, ఒకటి అయిపోతుంది. 2వ దానికి కూడా అటెండ్ అయ్యి 3వ దానికి ఉంటే సార్ ప్రోగ్రామ్ షెడ్యూల్ చేసి పంపిస్తారు. 3వ ట్రైనింగ్లో మీకు కిట్ ఇస్తారు, అంతే కదా సార్? లేట్ అయితే అంటే 3వ ట్రైనింగ్ ఎప్పుడు అయిపోతే అప్పుడు కిట్ వస్తారు. అది 1 ఇయర్ దాకా కొనసాగుతుంది. సో మళ్ళీ మీకు ఇన్సూరెన్స్ భవిష్యత్తులో ప్రభుత్వము స్కీమ్స్ ప్రకటించినప్పుడు మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి
తీసుకొని మన వంశానికి మూల పురుషుడైన గాంగేయుడు లేకపోతే గంగపుత్రుడు లేకపోతే భీష్ముడిని గుర్తుపెట్టుకొని వాళ్ళ లోపల ఉన్న సుగుణాన్ని, మంచితనాన్ని, ప్రేమను, ధైర్యాన్ని మనం పురిగిపుచ్చుకున్నట్లయితే మన సమాజంలో మన వాళ్లకు మనం అండదండగా ఉంటాము. ఇతరులు కూడా అండదండగా ఉండి సమాజంలో మనం ఐక్యంగా ఉండి, గంగపుత్రులు అంటే వీళ్ళు అందరినీ రక్షించే వాళ్ళు, వీళ్ళు ఎలాంటి గొడవలు లేకుండా ఉంటారు, నిష్కర్షంగా ఉంటారు, వాళ్ళు ఉన్నట్టయితే మనకు రక్షణ ఉంటుంది. సో నీళ్ళల్లో కానీ ఇట్లా వాగుల్లో మొక్కలు కానీ వీళ్ళు మాకు ఉపయోగపడుతున్నారని ప్రతి ఒక్కరి నోట్లో మనం మంచిగా మన పేరు తెచ్చుకోవాలని మన నాయకులకు అందరినీ కోరుకుంటూ మీరు సమాజానికి అభివృద్ధికి పాటుపడాలని ఈ భీష్మ ఏకాదశిని పురస్కరించుకొని కోరుకుంటున్నాను. అదేవిధంగా తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా చివరికి మన ముఖ్య అతిథి గారిని అడిషనల్ కలెక్టర్ గారు, గౌరవ అడిషనల్ కలెక్టర్ గారిని కోరుతున్నాను. ఈరోజు మిమ్మల్ని అందరినీ కలవడం వల్ల చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ వేసినటువంటి ఏడీ ఫెస్టిస్ గారికి, తర్వాత ఈ నాయకులకు చెప్తుండేవారు. కానీ ఇంకా చాలా తెలియని విషయాలు కూడా మన ఏడీ గారు చెప్పారు జరిగింది. మనకి ఎంతకీ కూడా భీష్ముడు అంటే భీష్మ పితామహుడు, ఆయన చాలా వీరుడు, అతను ఎవరిని గెలవలేరు, అతన్ని ఎవరు ఓడించలేదని చెప్పేసి చివరికి అతన్ని ఎట్లా ఓడిస్తారు, అతను ఓడిపోతే కానీ అంటే అతను లేకపోతే కానీ మనం పాండవులు గెలవలేని పరిస్థితి. అటువంటిప్పుడు చివరికి వీళ్ళే అతన్నే సలహా అడిగి చివరికి ఆ సెకండ్ని ఎదురుగా పెట్టుకొని వాళ్ళు గెలిచారు. అంటే ఆయన ఎదురులేని వీరుడు, ఆయన ఎవరు కూడా గెలవలేదు. మనకి అదొకటి. తర్వాత ఆయన పుట్టుక పూర్వత్వం అవన్నీ కూడా కొంతవరకు తెలిసినా కానీ ఒక ప్రతిజ్ఞ చేసి దానికి కట్టుబడి మొత్తం జీవితాంతం కూడా వివాహం చేసుకోకుండా ఉన్నాడు. అందుకనే భీష్మ ప్రతిజ్ఞ అనేది మనకి ఎప్పుడు మనం నానుడి ఉండేది. కానీ చేస్తే ఎట్లుండాలి, భీష్మ ప్రతిజ్ఞ లాగా ఉండాలన్నమాట. అంటే మనం కట్టుబడి ఉండాలి. మీరందరూ కూడా ఇప్పుడు సపోజ్ మీరందరూ కలిసి ఈరోజు ఇట్లా ఉత్సవం జరుపుకున్నాం. నాకు బాగా గుర్తు, కొన్ని సంవత్సరాల క్రితం, 5-10 సంవత్సరాల క్రితం ఇప్పుడు మన లబాడీస్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా సత్తులాల జయంతి అంతే జరుపుకున్నారు. ఫస్ట్లో శివలాల జయంతి అదేవిధంగా జరుపుకున్నారు. కానీ నిదానంగా వాళ్ళు పోరాటాలు చేసి చివరికి ఇప్పుడు స్టేట్ ఫంక్షన్ లాగా కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఫండ్స్ కూడా వస్తున్నాయి, ఫండ్స్ కూడా మండలాలకు ఇస్తున్నారు. ఆ సేవలాల జయంతి వాళ్ళు కూడా పోరాటం చేసి చివరికి ఎట్టయితే సాధించుకున్నారు. అంతే కూడా నేను వదిలిపెట్టాను. మీరు కూడా అంతే, మాకు కావాలి అని చెప్పేసి మీరు చేసుకుంటే మీరు కూడా ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు ప్రతి క్యాస్ట్లో కూడా వాళ్ళ ఇంటి కోసం వాళ్ళ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఎవరు తక్కువ ఎక్కువ అనేది ఆ భావన లేకుండా కూడా వాళ్ళ ఐడెంటిటీ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఐడెంటిటీ ప్రయత్నం భాగంలోనే మనం ఎవరో ఒకళ్ళని గురువుగా పూజించడం జరుగుతుంది, వాళ్ళని ఆదర్శంగా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మీరు కూడా ఈ రోజుని ఇంపార్టెన్స్ని ప్రభుత్వానికి తెలియజేయటం, మీ ఇంపార్టెన్స్ కూడా తెలుసు కాబట్టి ఆ విధంగా మీరు పోరాడుతుంటే ఒక రోజు మేము ప్రభుత్వం కూడా ఫండ్స్ ఇవ్వటం, మండలం జరపడం అని చేయడం కూడా జరుగుతుంది. ఇంకోటి జరగాలని కూడా ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు ఆపద్ మిత్ర అని ఒక స్కీమ్ పెట్టింది. ఆపద్ మిత్ర అంటే ఏం లేదు, జనరల్గా మనకి ఏదైనా ప్రమాదాలు వస్తున్నాయి. ప్రమాదాలు వచ్చినప్పుడు ఎక్కడి నుంచి ఎన్డీఆర్ఎఫ్ టీమో లేకపోతే ఎక్కడి నుంచి వేరే వాళ్ళు ఎవరో వచ్చి మనని సహాయం చేయరు. కానీ చాలా విషయాల్లో కూడా మనకు మనమే సహాయం చేసుకుంటాం. అందుకని చెప్పి మనం సహాయం చేసుకోవాలంటే ప్రమాదాల గురించి తెలిసి ఉండాలి, ఆ ప్రమాదాలు ఎట్లొస్తాయి ఏంటనే తెలిసి ఉండాలి, తర్వాత దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి, ఆ ప్రమాదం వచ్చినప్పుడు ముందు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ప్రమాదం ఏ విధమైన ప్రమాదం ఏ విధంగా వస్తుంది, ఎప్పుడు వస్తుంది, అవన్నీ కూడా మనకి ప్రభుత్వం చెప్తుంది. అది తెలిసినప్పుడు వార్నింగ్ ఇస్తుంది. ఇచ్చినప్పుడు కూడా మనం ముందు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, తర్వాత జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ప్రమాదం తీవ్రతను తగ్గించడానికి ఎలా, తర్వాత జనరల్ లైఫ్ సామాన్యంగా మన లైఫ్ అనేది మనకి డిస్రప్ట్ కాకూడదు. మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ కానీ ఇవి కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఏ విధమైన అంతరాయం జరగకూడదు. మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మినిమం తక్కువ డ్యామేజ్ జరగాలి, తక్కువ ప్రభావం ఆ ప్రమాదాల వల్ల జరగాలంటే మనం అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళనే బలోపేతం చేస్తే అది సాధ్యమైంది అనేది ప్రభుత్వం గుర్తించింది. దానికని ఎవరో ఎక్కడో వచ్చే వాళ్ళకి
అక్కడ లోకల్ ఉన్నవాళ్ళు ఇప్పుడు ఎవరైనా మునిగిపోయారు అనుకోండి, ఎవరైనా మునిగిపోతుంటే అక్కడ దగ్గర ఉన్నవాళ్ళు మీరు కాపాడతారు. ఎక్కడి నుంచి ఎవరో వస్తే ఇప్పుడు మొన్న వచ్చింది వాళ్ళు శవం తీయడానికే వస్తారు, అంతే తప్పితే వాళ్ళకి దేనికి రారు. అట్లా ఆ విధంగా మొన్న కూడా ఒక ప్రమాదం జరిగితే వాళ్ళు కాపాడటం జరిగింది, గంగపుత్రులు కాపాడటం జరిగింది. అంటే ఇప్పుడు మనం వినాయక చవితి నాడు కానీ మనం ఏదైతే నిమజ్జనం ఉందో ఆ రోజు కూడా మిమ్మల్ని అక్కడ పెట్టేసి ఎవరైనా కనుక మునిగిపోయినా ప్రమాదం జరిగినా కూడా కాపాడటానికి ఉంచడం జరుగుతుంది. యాక్చువల్గా మనకి ఇక్కడ వేరే ప్రమాదాలు ఏమి రావు, అంటే ఎక్కువగా అంటే కొన్ని చోట్ల బాల్కనీస్ ఉంటాయి, అవి వస్తుంటాయి, కొన్ని చోట్ల భూకంపాలు వస్తుంటాయి, కొన్ని చోట్ల వరదలు వస్తుంటాయి, కొన్ని చోట్ల ఏ వస్తుంటాయి. మన దగ్గర వాటికి ఎక్కువ ప్రమాదాలు ఈ వరదల వల్లే జరుగుతుంటాయి. వరదల వల్ల కూడా అంటే పై ఎత్తున నీళ్లు వదిలిపెట్టినప్పుడు ఎప్పుడు అట్లా ఆ విధంగా నీళ్ళలో మునిగిపోయినప్పుడు అటువంటి జరుగుతుంటాయి. వాటిని ఎక్కువగా మీరు ఫేస్ చేయగలిగేది మీరే. అందుకని చెప్పేసి మ్యాక్సిమం మిమ్మల్ని అందరినీ కూడా కొంచెం బలోపేతం చేసి దానివల్ల వాళ్ళు ఎక్కువ ఉపయోగపడినట్లు మీరు తయారు చేయగలరనేది మా ఉద్దేశం. అది దీంట్లో సార్ అన్నట్టు 3 ఇయర్స్ మనకి ఇన్సూరెన్స్ కూడా 5 lakhs ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది, 3 సంవత్సరాలు ఉంటుంది. అట్లా కూడా కాకుండా కూడా మీకు కిట్ ఇస్తారు. అది కూడా కిట్ ఇప్పుడు ఇవ్వరండి, అంటే యాక్చువల్గా ప్రభుత్వం ఏం చేసిందంటే టెండర్లు పోయింది ప్రాసెస్. కాబట్టి మీకు ఇప్పుడు జిరాక్సెస్ ఇచ్చాము, ఆ బుక్ ఒకటి, ఆ తర్వాత అది కాకుండా కూడా మీ కిట్ ఒకటి, ఈ ఇన్సూరెన్స్ ఒకటి, ఇవన్నీ కూడా మీకు కవర్ చేయడం జరుగుతుంది. అట్లా కాకుండా కూడా మీరు ఏంటంటే సమాజానికి ఉపయోగపడతారు. తర్వాత అక్కడ ప్రమాదం జరిగితే ఇమీడియట్గా ఫస్ట్ రెస్పాండర్, మొట్టమొదటిగా రెస్పాండ్ అయ్యేది మీరే కాబట్టి, అక్కడ సమాజంలో ఉన్నోళ్ళు కాబట్టి మిమ్మల్ని బలోపేతం చేయడం కూడా ఇక్కడ ముఖ్య ఉద్దేశం. ఇందులో కూడా చాలామంది మన వాళ్ళు ఫస్ట్ బ్యాచ్లో కూడా పార్టిసిపేట్ అయ్యారు, సెకండ్ బ్యాచ్లో కూడా పార్టిసిపేట్ అయ్యారు. అదేవిధంగా థర్డ్ బ్యాచ్లో కూడా ఎవరైనా యూత్ ఉంటే కనుక మీరు అయితే మీకు నష్టమేమీ లేదు. దీనివల్ల నేర్చుకోవడం వల్ల కూడా ఉపయోగమే, కానీ ఎవరికో వాళ్ళకి చివరికి మనకు తెలిసిన వాళ్ళకి మనం ఉపయోగపడవచ్చు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మనం ఉపయోగపడవచ్చు. దీనివల్ల నష్టమే లేదు. కాబట్టి ఈ మూడో విడత కూడా ఎవరైనా ఆల్రెడీ ట్రైన్డ్ కాని వాళ్ళు ఉంటే కనుక అన్ని మండలాల నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. మీరు ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో కూడా జాగ్రత్తగా వాళ్ళు సరిగ్గా చెప్పకపోయినా చెప్పినా మీరు మంచిగా నేర్చుకోండి, మీరు అడిగి తెలుసుకోండి. ఈ విధంగా మీరు మంచిగా నేర్చుకుంటారని కూడా నేను భావిస్తున్నాను. ఉద్దేశం ఇచ్చారు. తర్వాత ఈ ట్రైనింగ్ కూడా సమారంలో తమరు చెప్పినట్టు 70 మందిని మేము మా ప్రెసిడెంట్స్ గారితో కలుపుకొని 70 మంది తయారు చేశాం సార్. తర్వాత నేను కోరేది ఒకటి ఏంటంటే సార్, లాస్ట్ చివరిలో సర్టిఫికేట్స్ ఇవ్వండి సార్, వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. ఎలా గవర్నమెంట్ నుంచి ఢిల్లీ నుంచి తర్వాత వస్తాయి, తమరి చేతుల మీద కలెక్టర్ గారి సంతకం తమరి సంతకంతో ఇస్తే వాళ్ళు ఎప్పుడు జీవితాంతం పోయినందుకు 12 రోజులు ఇంట్లో అడుగుతారు, ఊర్లో అడుగుతారు, మీరు పోయి తెచ్చారు ఆయన అని. కాబట్టి వాళ్ళకి ఉపయోగపడతారు సార్. తొందరగా వాళ్ళు సరైన టైంకి రెస్పాండ్ కాలేదని చెప్పుకోవచ్చు. కానీ ఈ ప్రోగ్రామ్ అనేది మార్చి 25 వరకు అయిపోతుంది. అందుకని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ మనం పెట్టుకోవడం జరిగింది. మనకి కిట్లు రావడం ఏంటంటే మీకు సర్టిఫికేషన్ కూడా నేను అనుకోవటం 3 బ్యాచ్లు కలిపి కలెక్టర్ గారిని పిలిచి మనం ఇప్పిస్తాం. అట్లా కొంచెం సర్టిఫికేషన్ ఒకటి, తర్వాత మీరు ఇట్లా ట్రైన్ అయినట్టు కూడా ఐడి కార్డ్స్ కానీ లేకపోతే బుక్స్ కానీ తర్వాత కిట్లు కానీ ఇవి నిదానంగానే మీకు అందజేయడం జరుగుతుంది.